నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్। రోజు రోజుకు రియల్ వ్యాపారుల జోరుకు అడ్డు అదుపు లేకుండా పోతుంది। కోట్లు విలువ చేసే విశాఖ హౌసింగ్ సొసైటీ భూములు రాత్రికి రాత్రే ప్రైవేట్ వ్యక్తులకు చెందిన భూములుగా మారుతున్నాయి। దీనంతటికి రెవెన్యూ అధికారుల అండదండలుండడం, రికార్డుల్లో ఎప్పుడో అమ్మిన రైతులు ఇంకా కొనసాగడం గమనార్హం। వందలాది ఎకరాల్లో వెంచర్లు చేసి ప్లాట్లుగా మారుస్తున్నారు। కొన్ని నకిలీ పత్రాలను సృష్టించి రిజిస్ట్రేషన్లు చేసే అవకాశం కూడా ఉంది। ఇక్కడ కొసమెరుపు ఏంటంటే రియల్ వ్యాపారులు బిల్డర్లను అధికారులే రంగంలోకి దించి చిరుద్యోగులు హౌసింగ్ సొసైటీ ద్వారా కొన్న భూమిని ఆక్రమిస్తున్నారు। ఎక్కడెక్కడ ఏ భూములున్నాయనే వివరాలను అధికారులే అందించి అవసరమైతే రెవెన్యూ కార్యాలయాల్లో రికార్డులను మాయం చేస్తున్న ఘటనలు లేకపోలేదు। ఇలా అన్యక్రాంతం అవుతున్న ప్రభుత్వ భూమిని కాపాడాలని ఆక్రమణ చేస్తున్న వారిపైన, అందుకు సహకరిస్తున్న ప్రభుత్వాధికారులపైన కూడా చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు। విశాఖ పిప్యాడ్ భూమిపై టీడీపీ నేతలు అనుచరులు సన్నిహితులు కన్నేశారని ఆరోపణలు వస్తున్నాయి। విశాఖ సిప్యాడ్ హౌసింగ్ సొసైటీ రియల్ దందాపై స్పెషల్ ఫోకస్। ఈ సమయంలో వాళ్ళదే ముఖ్య పాత్ర। అవసరమైతే రంగంలోకి వాళ్ళే దిగుతారు, కాకపోతే కనిపించరు, కానీ ఖచ్చితంగా మాయం చేస్తారు। విచిత్రం ఏంటంటే అందుకు సంబంధించిన వివరాలు కూడా ఉండవు, కనీసం ఆ జాడ కూడా కనిపించదు। విలువైన భూమిపైన కన్నేసిన కొందరు విశాఖ షిప్యాడ్ హౌసింగ్ సొసైటీకి ఎలాంటి భూమి లేదని ప్రకటించారు। సొసైటీ బాధ్యులుగా ఉన్నవారు పట్టించుకోకపోవడంతో అక్రమార్కులకు అడ్డాగా మారింది। దీనికి అడ్డుకట్ట వేయాల్సిన ప్రభుత్వాధికారులు తప్పుదోవ పట్టించే నివేదికలతో నిజమైన సభ్యులకు అన్యాయం చేస్తున్నారు। ఈ అక్రమాలకు ప్రభుత్వానికి చెందిన కోఆపరేటివ్ డిపార్ట్మెంట్, రిజిస్ట్రేషన్, రెవెన్యూ తదితర శాఖలు తమ వంతు సహకారం అందిస్తున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి। ది హిందుస్థాన్ షిప్యార్డ్ స్టాఫ్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి చెందిన భూమిపై దందా జోరుగా సాగుతోంది। అందుకు అధికారుల అండదండలు ఉంటున్నాయి। దీంతో వారి కన్ను పడిన వెంటనే అది ఖతమైపోతోంది। విషయం ఎన్నిసార్లు ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదు। ఈ భూమి కోసం ఏపీఐఐసి, రియల్టర్లు, విశాఖ షిప్యార్డ్ సొసైటీ సభ్యులు కోర్టులో పోరాడుతున్నారు। ఇదంతా పట్టించుకోకుండా కొంతమంది వాళ్ల దందాను కంటిన్యూ చేస్తూ కాసులు వెనకేసుకుంటున్నారు। విశాఖ షిప్యార్డ్ హౌసింగ్ సొసైటీ భూకుంభకోణం చిత్ర విచిత్ర మలుపులు తిరుగుతోంది। 1984లో భూమి కొన్నా ఇంతవరకు దస్త్రాలు చేతికి రాకపోవడంతో పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి। గతంలో విశాఖ పరిధిలో భూకుంభకోణాలపై సిట్ విచారించింది। అయితే విశాఖ షిప్యార్డ్ హౌసింగ్ సొసైటీ వారు పక్కనే ఉన్న నరవ గ్రామ పంచాయతీ పరిధిలో రైతుల వద్ద నుంచి భూమిని కొన్నారు। అప్పటి నుంచి షిప్యార్డ్ ఉద్యోగులు ఒత్తిడి చేస్తుండగా కొన్నేళ్ల తర్వాత 105 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు। ఇంకా 54 మంది రిజిస్ట్రేషన్ చేసుకోవలసి ఉండగా అప్పటి ప్రభుత్వం విశాఖను పారిశ్రామిక జోన్లోకి తెచ్చేందుకు ఆ భూమిని ఏపీఐఐసికి అప్పగించాలని నిర్ణయించింది। దీంతో ఆ భూమికి 1.5 కోటి ఇస్తామని ఏపీఐఐసి ప్రకటించింది। అయితే రెవెన్యూ రికార్డులో ఇంకా రైతుల పేర్లే ఉండడంతో కొంత చిక్కు వచ్చింది। ఈలోపుగా ఈ భూమిపై రియల్టర్లు కన్నేశారు। దీనిని ఆసరాగా తీసుకుని పలు రాజకీయ పార్టీ నేతలు లోపాయికారీగా ఒప్పందాలు కుదుర్చుకున్నారు। సొమ్మొకటిది సోకొకటిది అన్న చందంగా విశాఖ షిప్యార్డ్ హౌసింగ్ సొసైటీ భూమి కోసం పలువురు కోర్టుకెక్కారు। ఇంత జరుగుతున్న షిప్యార్డ్ హౌసింగ్ సొసైటీ పాలక మండలి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ పలు రియల్ సంస్థలతో అనేకసార్లు ఒప్పందాలు చేసుకున్నారు। ఇదంతా సొసైటీ సభ్యులకు తెలియకుండా పాలక మండలి వ్యవహరించింది। గతంలో ఇంటి కోసం సొసైటీలో ఉన్న సభ్యులు ప్రస్తుతం పదవి విరమణ చేసిన వారికి సొంతిల్లు అమరలేదు। పాలకవర్గం నిర్లక్ష్యం, ప్రభుత్వం పట్టించుకోకపోవడం అన్నీ కలిసి సొసైటీ సభ్యుల నెత్తిన టోపీ పెట్టాయి। డాక్యుమెంట్ తీసుకొచ్చి మాకు
చాలా భూమి ఉంది అని చెప్పి నాకు చూపించడం జరిగిందండి. ఆ భూమి అంతా నేనే జీపీ చేయించుకున్నానని చెప్పి 250 ఎకరాలు 300 ఎకరాలు ఉందని చెప్పి మాకు ఫేక్ డాక్యుమెంట్లు ఫేక్ జీపీ చూపించాడండి. మీకు ఆ చూపించిన టైంలో ఏంటంటే పర్సన్ మాకు ఎవరండి? తెలియక పూర్తిగా నమ్మి మేము డబ్బులు ఇవ్వడం జరిగిందండి. ఓకే. మీకు చూపించిన పర్సన్ ఎవరు? అంటే మీరు ఎవరి ద్వారా అప్రోచ్ అయ్యారు? శ్రీరామ్ చౌదరి అనండి. మాకు చూపించిన పర్సన్ శ్రీరామ్ చౌదరి అనండి. విజయవాడలో నాకు ఒక ఫ్రెండ్ ఉండేవారండి. ఓకే. ఆయన ద్వారా ఆయన పరిచయం అయ్యారు. ఓకే. పరిచయం ద్వారా ఇతను వచ్చి మొత్తం వైజాగ్ లో ఉన్న భూములన్నీ నావే, మొత్తం చాలా 100 ఎకరాలేనండి, ఇవన్నీ నావే అని చెప్తూ తిరుగుతూ నా దగ్గర ఏంటంటే నన్ను మోసం చేసి అతని దగ్గర ఉన్న ఫేక్ డాక్యుమెంట్స్ చూపించి నా దగ్గర అమౌంట్ తీసుకోవడం జరిగిందండి. కొనే ముందే సైట్ చూపించేటప్పటికి ఏంటంటే సరే మనకి బాగానే ఉంది సైట్ అని ఫస్ట్ మేము అడ్వాన్స్ ఇవ్వడం జరిగిందండి. తర్వాత దాని గురించి మేము ఎంక్వైరీ చేసేటప్పటికి అర్థమైందండి ఇదంతా ఫేక్ డాక్యుమెంట్ అని చెప్పి. దాని తర్వాత మేము ఇచ్చిన అమౌంట్ గురించి మేము మళ్ళీ రిటర్న్ మా అమౌంట్ మేము అడగడం జరిగిందండి. మేము 2019లోని కొనలేదు మేడం, అగ్రిమెంట్ చేయించుకున్నాము. అగ్రిమెంట్ చేయించుకున్న తర్వాత ఈ అమౌంట్ తీసుకోవడం జరిగింది మా దగ్గర అడ్వాన్స్ కింద. బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసామండి, కొంచెం పెద్ద మొత్తంలో బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసాం. తర్వాత కొంత అమౌంట్ క్యాష్ రూపాన్ని ఇచ్చామండి. మాకు డౌట్ రావడం అంటే అసలు ఈ ల్యాండ్ ఎవరిది ఏంటి ఎలా వచ్చిందని ఎంక్వైరీ స్టార్ట్ చేసేటప్పటికి ఇప్పుడు చూపించిన డాక్యుమెంట్ కూడా మేము రెవెన్యూలో చెక్ చేసుకున్నామండి. రెవెన్యూలో చెక్ చేసుకుంటే ఇతను ఎవరి దగ్గర అయితే జీపీ చేయించుకున్నాడో వాళ్ళు ఎప్పుడో ల్యాండ్ అమ్మేసిన ల్యాండ్ లైన్, అవన్నీ 1920లోని 1930లో రిజిస్ట్రేషన్ అయిపోయిన భూములు అవి. అవన్నీ ఆ డాక్యుమెంట్స్ అన్ని పట్టుకొచ్చి మాకు చూపించి నన్ను చీటింగ్ చేయడానికి అతను బిఫోర్ గా ప్లాన్ గా వచ్చిన తర్వాత మేము మోసపోతాం తప్పించి దాన్ని ఫైట్ చేయలేకపోయామండి. తర్వాత తెలిసిందండి మాకు ఇలా మోసపోయామని. ఆయన అయితే మాకు ఎప్పుడు మేము డబ్బుల గురించి కొంచెం గట్టిగా అడిగినా నేను వెల్లపూడి రామకృష్ణ గారి మనిషిని, నాతో కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి, నా దగ్గర గన్ ఉంది, నేను విజయవాడ రౌడీ సీటర్ని, ఇలాగండి రకరకాలుగా మమ్మల్ని బెదిరించడం స్టార్ట్ చేశారండి. సదరు భూమిని కొంతమంది టీడీపీ నేతల అనుచరులు అన్యాక్రాంతం చేశారని ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. విశాఖ తూర్పు ఎమ్మెల్యే రామకృష్ణబాబు సన్నిహితుడు శ్రీరామ్ చౌదరి కొన్ని నిబంధనలను ఆసరాగా చేసుకుని చోడవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 7551/2019, 7552/2019 నెంబర్లు గల డాక్యుమెంట్లతో నూకాంబిక కన్స్ట్రక్షన్స్ కు ఏపీఐఐసి విఎస్ఈజెడ్ భూములు రిజిస్ట్రేషన్ చేశారు. శ్రీరామ్ చౌదరికి టీడీపీ అండదండలున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. రైతులను బెదిరించి తన పేరున పవర్ ఆఫ్ పట్టా పొందారా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. లో ఈ భూమిని విశాఖ షిప్యార్డ్ హౌసింగ్ సొసైటీ వారు కొన్నారు. అయితే ఏపీఐఏసీ వారు ఈ భూమిని పరిశ్రమలు నెలకొల్పేందుకు కావాలని అప్పట్లో కోర్టుకు వెళ్లారు. ఇంతలో విఎస్ఈజెడ్ వారు భూమిని స్వాధీనం చేసుకుని హెచ్చరిక బోర్డులు పెట్టారు. ఇన్ని గొడవల్లో ఉండగా ప్రైవేట్ ప్రాపర్టీస్ అమ్మిన వారికి అనుమానం రాకుండా విఎస్ఈజెడ్ వారు పెట్టిన హెచ్చరిక బోర్డులను తీసేశారు. ఇంత రగడ జరుగుతున్నా ఏపీఐఏసీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడానికి కారణం అంతు చిక్కడం లేదు. ఇదిలా ఉండగా హిందుస్థాన్ షిప్యార్డ్ స్టాఫ్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ వారి భూమిని ఏపీఐఐసి విఎస్ఈజెడ్ వారు ప్రైవేట్ వ్యక్తులతో చేతులు కలిపారు. షిప్యార్డ్ హౌసింగ్ సొసైటీ భూమిని పలువురు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లేలా చేశారు. ఓ పక్క టీడీపీ నేతల అనుచరులు ఆక్రమణలకు తెరదీస్తూ ఇటు అధికారులను అటు రైతులను, మరోపక్క ఈ భూమిని కొన్న హౌసింగ్ సొసైటీ సభ్యులను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసమో ప్రభుత్వం ఆలోచించాలి. స్పెషల్ ఫోకస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఫోకస్. విశాఖ షిప్యార్డ్ హౌసింగ్ సొసైటీ భూమిని కాపాడుకునేందుకు కోర్టులో పోరాడాల్సిన పరిస్థితి. అయితే ఒకసారి కోర్టుకు వెళితే ఎప్పుడు తేలుతుందో, ఎంత ఖర్చు అవుతుందో అంతుపట్టని పరిస్థితి. కొన్ని కేసుల విషయంలో తరాలు మారినా కంటిన్యూ అయ్యే సందర్భాలు కూడా ఉన్నాయి.
కోర్టులలో పోరాటానికి నిధులు సమకూర్చడంతో పాటు ల్యాండింగ్ డెవలప్మెంట్ కోసం చేయూతనిస్తారనే హామీతో 2012లోని బాలాజీ కన్స్ట్రక్షన్స్ అనే సంస్థతో హిందుస్థాన్ ఉద్యోగుల సొసైటీ పెద్దలు చేతులు కలిపారు. ఒప్పందం ప్రకారం ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ థర్డ్ పార్టీకి ఇవ్వడం బాధాకరమని సొసైటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొసైటీ తరపున ఎక్కడ యాక్టివ్గా పోరాడలేదన్నారు. కావేరీ రియల్టర్ సంస్థకిచ్చిన ఒప్పందం ఎక్కడా కార్యరూపం దాల్చలేదన్నారు. పంతొమ్మిది 1985లో షిప్ యార్డ్ హౌసింగ్ సొసైటీ రైతుల నుంచి కొనుగోలు చేసి 152 మందికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలుపెట్టి 105 మందికి రిజిస్ట్రేషన్ చేసిందని అంటున్నారు. ఆ తర్వాత ల్యాండ్ ఎక్విజేషన్కు ఏపీఐఐసి వస్తుందని నిలుపుదల చేశారు. 152 మందికి రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రక్రియ మొదలుపెట్టింది. అయితే 105 మందికి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్కి ఏపీఐసి వస్తుందని చెప్పేసి గవర్నమెంట్ రిజిస్ట్రేషన్స్ ఆపేసింది. నియర్లీ 50 మందికి రిజిస్ట్రేషన్ అవ్వలేదు. సో 105 మంది పక్కా ల్యాండ్స్కి హక్కుదారులు, సేల్ డేట్ కూడా అయింది. అయితే ల్యాండ్ ఎక్విజేషన్ 2006లో వచ్చిందని, అప్పటి నుంచి ప్రభుత్వానికి షిప్ యార్డ్ సొసైటీకి మధ్య కోర్టులో కేసు విచారణలో ఉందని తెలిపారు. అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నా చేసుకోవాల్సిన వారి అనుమతి లేకుండా 2019లో సొసైటీ పాలక మండలి ప్రైవేట్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నారు. 2006 నుండి ల్యాండ్ ఎక్విజిషన్ కోర్టులో నడుస్తుంది. అయితే అప్పటి నుండి ప్రభుత్వానికి షిప్ యార్డ్ సొసైటీకే కేసులు నడుస్తూ ఉన్నాయి. అది చాలా కేసులు ఉన్నాయి. ఆ కేసు నెంబర్స్లు మీకు నేను డాక్యుమెంట్ రూపంలో ఇస్తాను. అయితే 2019లోని మా సొసైటీ మెంబర్స్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ప్రైవేట్ పార్టీస్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. వితౌట్ కన్సర్నింగ్ ఆఫ్ ద రిజిస్టర్డ్ ఓనర్స్. ఈ మెంబర్స్ ఎవరైతే రిజిస్టర్డ్ అయిపోయారో వాళ్ళ ప్రమేయం లేకుండా, అధికారం లేకుండా ప్రైవేట్ బాడీస్కి ఈ ల్యాండ్ని అప్పగించడం జరిగింది. రామిక మతం భూమి దస్తావేజులను పరిశీలించగా 7.71 ఎకరాల భూమి నూకాంబిక కన్స్ట్రక్షన్పై సేల్ డీడ్ ఉందని తెలిసింది. మరొకటి జీపీఏ డాక్యుమెంట్ కూడా నూకాంబిక కన్స్ట్రక్షన్ పేరున ఉందని తెలిపారు. ఈ రెండు కలిసి 15 ఎకరాలు మాత్రమే ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ భూమిపై మరొకరు నూకాంబిక కన్స్ట్రక్షన్పై లోకల్ కోర్టులో కేసు వేశారని, ప్రస్తుతం ఆ కేసు విచారణలో ఉందని షిప్ యార్డ్ హౌసింగ్ సొసైటీ స్పెషల్ కమిటీ సభ్యులు తెలిపారు. ఒకటి 7.71 ఏకర్స్కి రిజిస్టర్డ్ సేల్ డీడ్ ఇన్ ది నేమ్ ఆఫ్ నూకాంబిక కన్స్ట్రక్షన్స్. రెండో డాక్యుమెంట్ జీపీఏ డాక్యుమెంట్ ఇన్ ది నేమ్ ఆఫ్ నూకాంబిక కన్స్ట్రక్షన్స్. ఈ రెండు కలిపిన 21 ఎకరాలు అవ్వట్లేదు, 15 ఎకరాలే అవుతుంది. మిగిలిన ల్యాండ్ ఏమిటి అంటే అది మాకు చెప్పట్లేదు, వాళ్ళు ఎక్వైర్ చేయలేదు. ఆ విషయం జనరల్ బాడీకి ఇన్నాళ్ళు చెప్పట్లేదు. వీళ్ళు సొసైటీ మేనేజింగ్ కమిటీ జనరల్ బాడీకి రివీల్ చేయట్లేదు. సో ఇప్పుడు మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ కాబట్టి మేము నిలబడి అన్నీ ఒకటి అడుగుతూ ఉంటే వాడి నూకాంబికకి మనకి సంబంధం లేదని ఇప్పుడు చెప్తున్నారు. సంబంధం లేకపోకుండా వాడు ఎలా చేస్తున్నాడు, వాడికి మీకు అగ్రిమెంట్ ఉందని వాడు చెప్తున్నాడు మాకు. రెండోది, వాడు ఎక్వైర్ చేసానని ఒక దస్తావేజ్ మీ దగ్గర పెట్టిన 7.71 ఏకర్స్ మీద వాడి మీదను వేరే పార్టీ వాళ్ళు కోర్టులో కేసు వేసి నడిపిస్తున్నారు, లోకల్ కోర్టులో. ప్రైవేట్ సంస్థలతో రావిక మతంలో వేరే 21 ఎకరంల భూమి ఇస్తామంటూ, ఈ భూమిని షిప్ యార్డ్ సొసైటీ వారు వదిలేయాలంటూ ఎవరికీ తెలియక ఒప్పందం చేసుకున్నారు. రావికాంతంలోని ఈ 21 ఎకరాలు ఇస్తారట. ఈ భూమి ఇక్కడ షిప్ యార్డ్ వాళ్ళు సొసైటీ మెంబర్స్ వదిలేయాలి. అది ఎవరి ప్రమేయం మీద తీసుకున్నారు, ఎంతమంది మినిట్స్ ఆఫ్ మీటింగ్లో ఇచ్చారు? ఒకవేళ మినిట్స్ ఆఫ్ మీటింగ్లో మెంబర్స్ అందరూ ఇస్తే ఒకళ్ళ భూమిని, రిజిస్టర్డ్ అయిన భూమిని ఇటువంటి మెజారిటీ తోటి ఇవ్వవచ్చా? అతి పెద్ద నేరం మా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ చేశారు.
పోనీ ఒక కన్స్ట్రక్షన్కి ఇచ్చిన తర్వాత యువాన్ బిల్డర్స్కి ఇచ్చారు, డెవలపర్స్కి. అతనితో వీళ్ళ క్రియ ఏదో జరగలేదు, ఈ లావాదేవీలు జరగలేనట్టున్నది. నెక్స్ట్ మాకు తెలియకుండా మళ్ళీ కావేరీ వాళ్ళకి ఇచ్చారు, కావేరీ కన్స్ట్రక్షన్స్కి. వాళ్ళతో కూడా వీళ్ళకి డీల్ అవ్వలేదు. ఫర్దర్గా నూకాంబిక కన్స్ట్రక్షన్కి ఇచ్చారు. సభ్యుల ప్రమేయం లేకుండా పలు ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. అయితే తమ దగ్గర డబ్బులు లేవని, అందుకే ప్రైవేట్ సంస్థలను అప్రోచ్ అయ్యామని సొసైటీ పాలక మండలి వారు చెబుతున్నారు. సభ్యుల ప్రమేయం లేకుండానా, ఎవరైతే దీనికి హక్కుదారులు, అనుభవ హక్కుదారులు ప్రమేయం లేకుండానా ఇంతమంది ప్రైవేట్ బాడీస్కి ఇవ్వడం అనేది నేరం అని చెప్పినా వినిపించుకోవటం లేదు. అయితే ఈ రోజుకి మీటింగ్ పెట్టి ఈ కంక్లూజన్కి ఏమొచ్చారు అంటే, మా దగ్గర డబ్బులు లేవు, అందుకే బిల్డర్స్కి మేము అప్రోచ్ అయ్యాము అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఈరోజు డబ్బులు లేవు, సంవత్సరం ముందు కూడా డబ్బులు లేవా? అప్పుడు ఎలాగిచ్చారు? అందులోని కావేరీ కన్స్ట్రక్షన్ నూకాంబికకి ఇచ్చిందట, అది కూడా మాకు ప్రస్తావించలేదు. నూకాంబిక కన్స్ట్రక్షన్స్ కొన్ని చెక్లు ఇష్యూ చేసింది కావేరీ, అది మాకు చెప్పలేదు. అంటే అవి అవ్వలేదండి, డబ్బులు లేవు, సబ్మిషన్ చేయలేదు అన్నట్టు ఏదో చెప్తున్నారు. అది ఇది ఎంతవరకు నిజం ఏంటనేది మాది ఇప్పటికి కూడా ఫ్యాక్ట్స్ ఏమీ చెప్పటం లేదు. ముప్పై 36 ఏళ్ల కిందట విశాఖ షిప్ యార్డ్ హౌసింగ్ సొసైటీ భూమిని కొన్నామని, అయినా ఇంతవరకు తాము అనుభవించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 36 సంవత్సరాల క్రితం తీసుకున్నాం భూమి, ఇప్పుడు వరకు మాకు పొజిషన్లోకి రాలేదు. ఇది చాలా కారణం ఏమైందో తెలియట్లేదు. ఈ గవర్నమెంట్ మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. సొసైటీ పాలక మండలిని నిలదీయగా ఎవరో కొంతమంది బయటి వ్యక్తులు ఆక్రమించుకున్నారని సొసైటీ వారు చెబుతున్నారని షిప్ యార్డ్ మాజీ ఉద్యోగులు వాపోతున్నారు. ఇప్పుడు ఇవ్వట్లేదంటే ఎవరో బయట వాళ్ళు వచ్చి ఆక్యుపై చేసి అమ్మేశారని చెప్తున్నారు. అది ఎంతవరకు నుంచో మనకు తెలియదు. అదే వాళ్ళు చెప్పారు కదా, 150 ఇంకొక చేసుకోండి, మీరే మీకు కావాలితే సంతకాలు అయ్యి మేము పెడతా అంటే అఫీషియల్గా వాళ్ళు కదా, సొసైటీ తరఫున పెట్టాలి కదా, కలెక్టర్కి వెళ్ళాలని ఎక్కడికి వెళ్ళాలి, మా తెలదు కదా. అవన్నీ మీకు హెల్ప్ చేస్తాం, మీరు దీని నుంచి బయటపడేలా చూసుకోండి అని చెప్తున్నారు వాళ్ళు. రోజు రోజుకు రియల్ వ్యాపారుల జోరుకు అడ్డు లేకుండా పోతుంది. కోట్లు విలువ చేసే విశాఖ హౌసింగ్ సొసైటీ భూములు రాత్రికి రాత్రే ప్రైవేట్ వ్యక్తులకు చెందిన భూములుగా మారుతున్నాయి. దీనంతటికీ రెవెన్యూ అధికారుల అండదండలుండడం, రికార్డులో ఎక్కడో అమ్మిన రైతులు ఇంకా కొనసాగడం గమనార్హం. వందలాది ఎకరాల్లో వెంచర్లు చేసి ప్లాట్లుగా మారుస్తున్నారు. కొన్ని నకిలీ పత్రాలను సృష్టించి రిజిస్ట్రేషన్లు చేసే అవకాశం కూడా ఉంది. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే, రియల్ వ్యాపారులు బిల్డర్లను అధికారులే రంగంలోకి దించి చిరుద్యోగులు హౌసింగ్ సొసైటీ ద్వారా కొన్న భూమిని ఆక్రమిస్తున్నారు. ఉద్యోగులు, కార్మికులు కలిసి ది హిందుస్థాన్ షిప్ యార్డ్ స్టాఫ్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ను ఏర్పాటు చేసుకున్నారు. ఈ సొసైటీలోని సభ్యులు ఇళ్ల స్థలాల కోసం పెందుర్తి మండలం నరవలో భూమిని కొనుగోలు చేశారు. నరవ గ్రామ పంచాయతీ నుండి లేఅవుట్ అప్రూవల్ కూడా తీసుకున్నారు. సదరు భూమిని ప్లాట్లు చేసి ఉద్యోగులు, కార్మికులకు కేటాయించారు. రెవెన్యూ అధికారులు రికార్డుల్లో సొసైటీ పేరు నమోదు చేయకపోవడంతో ఇంకా రైతుల పేర్లే కొనసాగుతున్నాయి. ఇంతేకాకుండా ఏపీఐఐసి ఈ భూమి తమదంటూ రంగంలోకి దిగింది. మరోపక్క రియల్టర్లు ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో పట్టించుకోవాల్సిన సొసైటీ అధికారులు పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు దారితీస్తుంది. సొసైటీ కొన్న భూమి కూడా అన్యాక్రాంతమవుతోంది. కోట్ల విలువైన ఈ భూమిని ఇతరులు కబ్జా చేశారన్న ఆరోపణలున్నాయి. మిగిలిన భూమిలో ప్లాట్లు చేసి విక్రయించేందుకు రియల్టర్లు ప్రయత్నిస్తున్నారు. తమ ప్లాట్లలోకి వెళ్లకుండా ఆక్రమణదారులు అడ్డుకుంటున్నారని సొసైటీ సభ్యులు వాపోతున్నారు. గతంలో ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు.
సొసైటీ వారు కూడా ఏమీ చేయలేమనే విధంగా సమాధానమిస్తున్నారు. గతేడాది నవంబర్ చివరలో జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసి స్పెషల్ కమిటీని ఏర్పాటు చేశారని షిప్యార్డ్ రిటైర్డ్ ఉద్యోగి తెలిపారు. అయితే తాము పోరాడుతుంటే గతంలో డాక్యుమెంట్స్ ఇస్తున్నారని ప్రస్తుత స్థితి తెలపడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత డాక్యుమెంట్లు పరిశీలిస్తున్న సందర్భంలో లేటెస్ట్ డాక్యుమెంట్స్ అవసరమయ్యాయని వాటిని ఇవ్వడం లేదని తెలిపారు. మా సొసైటీ వారు కూడా మేము ఏం చేయగలం ఇది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మాకు సహకారం అందించడం లేదు అని మేము నవంబర్ ఎండింగ్లో నవంబర్ 29, 2020లో జనరల్ బాడీ మీటింగ్ పెట్టి అప్పుడు ఈ స్పెషల్ కమిటీని ఫారం చేస్తున్నామని ఫారం చేశారు. అందులో నేను ఒక మెంబర్ని, మిగతా 2 మెంబర్స్ ఉన్నారు. మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే దస్తావేజులు 1984 నాటి డాక్యుమెంట్స్ ఇస్తున్నారు తప్పించి లేటెస్ట్గా జరుగుతున్న మోసాల గురించి డాక్యుమెంట్స్ మాకు ఇవ్వలేదు. ఇప్పుడు మేము ఒక్కొక్కటి 84 నుంచి ఉన్న డాక్యుమెంట్స్ ఒక డాక్యుమెంట్ స్టడీ చేసుకుంటూ ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసుకుంటూ వస్తూ ఉంటే లేటెస్ట్ డాక్యుమెంట్స్ మాకు అవసరం పడింది. వాటి గురించి అడుగుతుంటే కూడా అన్నీ మాకు ఇవ్వట్లేదు. విశాఖపట్నంలో హిందుస్థాన్ షిప్యార్డ్ ఉద్యోగులు కూడా తమ సొంత ఇంటి కల నెరవేర్చుకోవడానికి ఇలా వేసుకున్న ప్రణాళికలు తమ సహచరులతో కొందరు స్వార్థపరులు, ఆ స్వార్థపరుల సహకారంతో చెలరేగిపోయే రియల్టర్ల మూలంగా విచ్ఛిన్నమవుతున్నాయి. ఇల్లు కట్టుకుందామని సమకూర్చుకున్న స్థలం కాపాడుకోవడం కోసం దశాబ్దన్నర కాలంగా వారు పోరాటం చేస్తున్నారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్యార్డ్ ఉద్యోగులు తమ సొంత ఇంటి కల నెరవేర్చుకోవడానికి ది హిందుస్థాన్ షిప్యార్డ్ స్టాఫ్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ను 1982లో ఏర్పాటు చేసుకున్నారు. పెందుర్తి మండలం నరవ గ్రామంలో రైతుల నుంచి 21.10 ఎకరాల భూమిని కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకున్నారు. అయితే 1985లో ఈ స్థలం కొనుగోలు చేసి నరవ గ్రామ పంచాయతీ నుండి లేఅవుట్ అప్రూవల్ కూడా తీసుకున్నారు. 1984లో కొన్న డాక్యుమెంట్లు, లేటెస్ట్ డాక్యుమెంట్స్ భద్రత కోసం ఎక్కడో దాచామని సొసైటీ సభ్యులు చెబుతున్నారు. అయితే ఇక్కడ భూమికి బదులు రావికమతం మండలంలో 21 ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఇస్తామని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని షిప్యార్డ్ పూర్వ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. అక్కడి దస్తావేజులను తాము ఇంటర్నెట్లో పరిశీలించిన తరువాత ఈ విషయాన్ని సొసైటీ వారు చెప్పారని తెలిపారు. ఇక్కడ భూమి కోసం రావికమతం మండలంలో మర్రివలస అనే గ్రామంలో ఈ 21.5 ఏకర్స్ ల్యాండ్కి ఈక్వలెంట్గా అక్కడ భూమి కొని మీకు ఇస్తాము అని ఒక కాంట్రాక్టర్ని ఎంగేజ్ చేసాము అని మాకు సొసైటీ వారు చెప్పారు. సో అక్కడ డాక్యుమెంట్స్ కోసం మేము ప్రయత్నం చేసి నెట్ సెంటర్లో కూర్చుని మీ భూమి వెబ్ సెంటర్ నుంచి మేము డౌన్లోడ్ చేసి అక్కడ విషయాలు తెలుసుకుని మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా సొసైటీ వారిని ప్రశ్నిస్తే అప్పుడు అవునండి వారు మాకు దగ్గర 2 రిజిస్టర్డ్ సేల్ డీడ్స్, ఒక రిజిస్టర్డ్ సేల్ డీడ్, ఒక పవర్ ఆఫ్ అటార్నీ మా దగ్గర పెట్టారు అని అప్పుడు చెప్పారు. (1990) నుంచి దశల వారీగా 103 మంది ది హిందుస్థాన్ షిప్యార్డ్ స్టాఫ్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నుంచి ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అయితే రైతుల నుండి కొనుగోలు చేసుకున్న భూమిని రెవెన్యూ రికార్డులతో తమ బిల్డింగ్ సొసైటీ పేరిట మార్చుకోకుండా సొసైటీ పాలకవర్గం నిర్లక్ష్యం చేయడం ఉద్యోగుల పాలిట శాపంగా మారింది. నరవ పెందుర్తి మండలం అన్న ప్లేస్లో 21.1 ఏకర్స్ ల్యాండ్ సెక్యూర్ చేశారు. 152 మందికి ప్లాట్లు వేసి అలాట్మెంట్ ఇచ్చారు. అందులో కొంతమందికి రిజిస్ట్రేషన్లు చేశారు. 85 నుంచి రిజిస్ట్రేషన్లు జరిగినాయి, కానీ అందరికీ పూర్తవలేదు. సో ఇప్పుడు సుమారు 36 సంవత్సరాలు అయిపోయినా సరే మా ప్లాట్లు మాకు కనపడకుండా చేస్తున్నారు. అన్నీ ఆక్రమణలో ఉన్నాయి. చాలామంది ఆక్రమించుకుని
మమ్మల్ని సైట్లోకి రాకుండా మేము వేసుకున్న రాళ్ళు ప్లాట్లు చెదరగొట్టేసి రాళ్ళు పీకేసి వాళ్ళు వేరే ప్లాట్లు వేసుకుని అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. నరవగ్రామం క్రమేపీ అభివృద్ధి చెందుతూ విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలోకి రావడం ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏపీఐఐసికి స్థల సేకరణ కోసం రైతుల నుంచి భూసేకరణ 2006లో చేపట్టింది. హిందుస్థాన్ షిప్ యార్డ్ ఉద్యోగుల భూమి రెవెన్యూ రికార్డులలో రైతుల పేరిట ఉండడంతో రైతులకు నోటీసులిచ్చి పత్రికలలో భూసేకరణ ప్రకటనలిచ్చి ప్రక్రియ పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్లు ఆగిపోవడంతో ఉద్యోగులు ఉలిక్కిపడ్డారు. దీనిపై కోర్టును ఆశ్రయించడంతో భూసేకరణ కింద 1.5 కోటి చెల్లిస్తామని ఏపీఐఐసి ముందుకొచ్చింది. దీనికి ససేమిరా అంటూ ఉద్యోగుల సొసైటీ న్యాయ పోరాటం కొనసాగిస్తోంది. ఈలోగా పలువురు ఉద్యోగులు రిటైర్ కావడం, వారిలో కొందరు మరణించడంతో ఉద్యోగుల సొసైటీకి నాయకత్వం వహిస్తున్న కొందరు పెద్దలు ఈ భూమిని రియల్టర్లకు అప్పగించి అడ్డగోలుగా లబ్ధి పొందే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఏపీఐఐసి వారు వచ్చి ల్యాండ్ మేము ఎక్వైర్ చేస్తున్నాం, విశాఖపట్నం ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ కోసం మేము ఎక్వైర్ చేస్తున్నాము అని చెప్పి 2007 సంవత్సరంలో దీన్ని ఎక్విజిషన్లో పెట్టారు. అప్పటి నుంచి మిగిలిన మెంబర్స్కి రిజిస్ట్రేషన్లు చేయటం ఆపేశారు రిజిస్ట్రార్ ఆఫీసులో. కొంతమంది అధికారుల నిర్లక్ష్యం వారి పాలిట వరంలా మారింది. కొంతమంది అధికారులైతే అన్నీ తామై ఎక్కడ ఎంత భూమి ఉంది, దానికి రికార్డులున్నాయా, రికార్డులో ఎవరి పేరున ఉంది, ఉంటే వాటిని ఎలా మాయం చేయాలనే వ్యవహారాన్నంతా అధికారులే దగ్గరుండి చూసుకుంటున్నారు. ఏకంగా అధికారులే బిల్డర్లు, రియల్ వ్యాపారులను రంగంలోకి దించుతున్నారు. గతంలో కొనుగోలు చేసిన భూములు కూడా అనుభవించలేని పరిస్థితిలో ఉన్నామని ప్రభుత్వం చొరవ తీసుకొని విశాఖ షిప్ యార్డ్ సొసైటీ చేస్తున్న ఆగడాలను అరికట్టాలని కోరుతున్నారు. ఇది వాల్టి స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇజం.